సో యూకే వచ్చే ముందు మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంత ఫైట్ చేసి జాబ్ చేయాల్సిన, నేనైతే ఇన్ఫర్మేషన్ ఇండియా కోసమే చేస్తున్నా. డోంట్ కమ్ టు యూకే వితౌట్ నోయింగ్ దిస్ ఫ్యాక్ట్స్. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ ట్రాన్స్పెట్. ఈ రోజు వీడియో, సో యూకే వచ్చే ముందు మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయాలు, అంటే ఇక్కడికి వచ్చి ఏం చేద్దాము, అంటే ఎవరెవరు రావచ్చు, అసలు ఎవరికి యూకే కరెక్ట్ కాదు, యూకే కానీ యూఎస్ఏ కానీ. సో మీరు కన్సల్టెన్సీస్ చేసే ట్రాప్లో కానీ ఆర్ వేరే కంట్రీస్లో ఉన్న కొందరి వాళ్ళు చేసే ట్రాప్లో కానీ పడవద్దు. ఎందుకంటే మీకు అవసరమైతేనే, మీకు సూట్ అవుతుంది అనుకునే రావాలి. యూకే కానీ యూఎస్ఏ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా వెళ్ళిన అందరూ సక్సెస్ఫుల్ అన్నట్టు కాదు. అక్కడ వెళ్ళి కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళు. సో బయటకి అందరం కలర్ఫుల్గా కనిపిస్తాం, కలర్ఫుల్ రీల్స్ చేస్తాం, కానీ బయట లోపల ఇన్ డెప్త్ లోపల చాలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరికీ అన్ని షూట్ అవుతాను కదా. మీ కజిన్ అక్కడ మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తున్నాను, లేదా మీ మేనమామ కొడుకు ఆర్ మీ రిలేటివ్ ఆర్ మీ ఫ్రెండ్ టెక్సాస్లో జాబ్ చేస్తున్నాను, మీరు వెళ్తే డెఫినెట్గా మీరు ఆ ట్రాప్లో పడి సో ఒక చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నా అని రిగ్రెట్ అయితే ఆ డెసిషన్ ఒకటే కాదు, దానివల్ల టైము చాలా లైఫ్ పోతుంది. సో నాకు చెప్తా కొన్ని ఎక్స్పీరియన్సెస్. అంటే ఇక్కడికి కొందరు వచ్చి ఎట్లా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ బ్యాక్ పొజిషన్కి రాలేక, ఆర్ కొందరు నేను చెప్పడం వల్ల ఆర్ కొంచెం రియలైజ్ అయ్యి ఆగి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్న వాళ్ళు, అంటే రాకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళు. సో ఎప్పుడైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా వస్తే పర్లేదు. అంటే మీరు ఆన్సైట్ వీసాలో వస్తే డెఫినెట్గా you should come, you should fight for that within your organization or company. You should prove and you should fight. So మీకున్న ఒక 1000 మెంబర్స్లో 1 or 2 or 10 ఆన్సైట్స్ వస్తాయి, 100 మెంబర్స్లో 10 వస్తాయి అనుకుంటే ఆ 10లో మీరు డెఫినెట్ ట్రై చేయాలి. ఎందుకంటే అది డెఫినెట్గా సో అఫిషియల్ రూట్ అనమాట. యూఎస్ఏ కైనా ఏ కంట్రీకైనా, యూఎస్ఏ, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూకే, ఏ కంట్రీకైనా చాలా కంట్రీస్ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు వర్క్ చేసి అంత ప్రూవ్ చేసుకున్నావు అనమాట. బట్ వెళ్ళిన తర్వాత ఒకవేళ ప్రాజెక్ట్ అయిపోయి అక్కడ మీ ఆన్సైట్ ఐసీటీ అయిపోయి బయటికి వెళ్తున్నప్పుడు, ఇండియా వెళ్ళాల్సి రావాల్సి వచ్చినప్పుడు మీరు వీసా కొనుక్కోవడం అట్లాంటివి చేస్తే, అంటే అది కూడా కొందరికి అప్లికేబుల్ అవుతుంది, కొందరికి వర్కౌట్ అవుతుంది, కొందరికి కాదు. బట్ మీరు ఎవరినో యూస్ చేస్తే సో డెఫినెట్గా సో అది రాంగ్ అని చెప్తా. ఎందుకంటే సో అంతకుముందు ఒక 5-10 years బ్యాక్ యూఎస్లో ఉన్న వాళ్ళు ఒక 10 lakhs per month అని, 8 lakhs per month ఎర్న్ చేస్తారని, 2 జాబ్స్ చేసిరని అనుకొని మనం అనుకుంటాం. బట్ సిచ్యువేషన్ ఇప్పుడు వరస్ట్గా ఉంది. ఇంకా 2 years 3 years తర్వాత కూడా అంత బ్రైట్గా ఉండదు, ఎందుకంటే చాలా జాబ్స్ లే ఆఫ్ జరుగుతాయి. సో ఐటీ ఎంత ఇంక్రీజ్ అయినా ఇంప్రూవ్ అయినా స్కిల్ఫుల్ ఉన్న వాళ్ళకు చాలా ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకే అవుతాయి. సో డెఫినెట్గా ఈ మధ్యనే ఒక పోస్ట్ చూసిన ఏంటంటే యూఎస్ఏలో, అంటే ఒక రీల్లో చూసిన, అది ఎంతవరకు నిజమని తెలియదు. బట్ సో ఇఫ్ యూ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ ఆర్ జేఎన్టీ సంథింగ్, సో వీఆర్ నాట్ కన్సిడరింగ్ అని డైరెక్ట్ పెట్టేసారు అనమాట. సో అది నిజమైనా కాకుండా బట్ వాళ్ళకి కూడా మన లూప్ హోల్స్ అన్ని, మనం ఎట్లా జాబ్ తెచ్చుకుంటాము, ఎట్లా ప్రాజెక్ట్ చేస్తున్నాము అని అన్ని డెఫినెట్గా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక జాబ్కి, ఒక ఐటీ జాబ్కి 100, 200, 300+ మెంబర్స్ అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఎవరికి ప్రయారిటీ ఇస్తారు? స్కిల్ఫుల్గా ఇంటర్వ్యూ 99% కాదు 100% చేసిన వాళ్ళకి ఇస్తారు, ఆ బుక్ మొత్తం లోపల పెట్టుకొని అట్లా. సో వాళ్ళకి డెఫినెట్గా 1% కూడా రిస్క్ తీసుకునే సిచ్యువేషన్లో ఉండరు. అలాంటి సిచ్యువేషన్లో మనము ఇది పెద్ద స్టెప్ అనమాట. సో ఈవెన్ మాస్టర్స్కి వచ్చే వాళ్ళైతే డెఫినెట్గా ఫస్ట్ స్టూడెంట్స్ నుంచి చేద్దాం. ఫస్ట్ స్టూడెంట్స్, తర్వాత ఎవరైనా వీసా కొనుక్కొని రావడం అనుకుంటాను నేను. అది మనం 10 lakhs 15 lakhs పే చేసి ఇక్కడికి వచ్చి మన లక్ని ట్రై చేద్దాం అనుకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని కొందరు తీసుకొచ్చి చాలా స్ట్రగుల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు. అండ్ థర్డ్, ఇక్కడ ఉండి వేరే వీసాలో అఫిషియల్గా ఉండి తర్వాత వీసా కొనుక్కుందాం అనుకునే వాళ్ళు. సో ఈ ముగ్గురు గురించి చెప్తా, యూకేకి సంబంధించింది. సో మెయిన్గా అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు యూఎస్ఏ కానీ యూకే ఆ ట్రాప్లో పడద్దు. సో ఇది రాంగ్ ప్రెస్టేజ్ కోసం అక్కడికి వెళ్ళి మళ్ళీ రాలేక, అంటే ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్, నువ్వు ఇక్కడికి వచ్చి కూలీ పని చేసినా ఇండియాలో ఉన్నంతే వస్తాయి అనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం నువ్వు చాలా సాక్రిఫైస్ చేసి నువ్వు ఇక్కడ ఉండలేక, నువ్వు తీసుకొచ్చి పే చేసిన మాస్టర్స్ కోసమైనా లేకుంటే ఈ వీసా కోసమైనా తీసుకొచ్చి పే చేసిన 20 lakhs అప్పు కట్టలేక, సో ఇట్లా లైఫ్ అంతా తలకిందులు అయిపోతుంది. బట్ అఫిషియల్గా వస్తే బెటర్. స్టూడెంట్గా వచ్చినా కూడా అందరూ సక్సెస్ అవుతారని కాదు. స్టూడెంట్స్గా వచ్చే ఫస్ట్ స్టూడెంట్స్ రావాలనుకునే వాళ్ళు, మీరు మాస్టర్స్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇంతకుముందు చేసిన కోర్స్ ఏదైనా, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఓకే, బట్ మీరు తీసుకునే కోర్సు మీ కెరీర్కి యూజ్ అవుతా లేదా? చాలామంది ఇక్కడికి వచ్చి ఐటీ కోర్స్ తీసుకుంటారు. ఐటీలో అంటే డిజిటల్ మార్కెట్ నుంచి మొదలు పెట్టుకుంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ వరకు, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ వరకు, బిజినెస్ అనలిస్ట్గా, ప్రోగ్రామ్ మేనేజర్స్గా, ఆర్ కంప్లీట్గా డేటా సైన్స్లో, ఏఐలో, డెవాప్స్లో ఇట్లాంటి కోర్సెస్ కూడా మాస్టర్స్లో ఉంటాయి కాబట్టి తీసుకుంటారు. బట్ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు 2024లో వద్దాం అనుకున్నారంటే, అంటే మీరు రావాల్సిన 1 year ముందు నుంచి 6 months నుంచి ఒక ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈ కోర్సు ఆ యూనివర్సిటీలో బాగుందా, ఆ కోర్సు యూనివర్సిటీ కంప్లీట్ చేసినా ఏదోలా జాబ్ తీసుకుందాం అనుకున్నా కూడా, సో మనం ఆ కెరీర్ అందులో సస్టైన్ అవుతామా, మీకు షూట్ అవుతుందా లేదా, ఆర్ యూ
అంటే మీరు స్కిల్ఫుల్గా డెవలపర్గా వర్క్ చేస్తారా లేదా అనేది కంపల్సరీ ఎక్సైజ్ చేయాలి, నువ్వు షూట్ అవుతావా లేదా అని. ఎవరికో మీకు తెలిసిన వాళ్ళందరికీ జాబ్ వచ్చింది 60 lakhs 70,000 60,000 pounds 70,000 pounds 80,000 pounds వచ్చింది అన్నంత మాత్రాన మీకు వస్తుందని కాదు. సో ఎట్ ద సేమ్ టైం యూకేలో గ్రాడ్యుయేషన్ ఆర్ మాస్టర్స్ చేసిన అందరూ కూడా వాళ్ళందరికీ ఆ సర్టిఫికేట్ అంత పెద్ద వాల్యూ ఉంటుందంటే కాదు. యూకేలో మంచి కాలేజెస్ మంచి యూనివర్సిటీ ఉన్నాయి, బట్ యూకేలో ఉన్న అన్నీ కూడా మంచి యూనివర్సిటీస్ కాదు, 90% నార్మల్ యూనివర్సిటీస్. బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడ చదివినా అనే మ్యాటర్ కాకుండా వీళ్ళ స్కిల్ చూస్తారు అదనమాట. సో యూకేలో చదవగానే ఇండియాలో కొన్ని కాలేజెస్ కంటే కూడా ఇక్కడ క్వాలిటీ అంత పెద్దగా ఏముండవు అనమాట, 90% కూడా అంతే సేమ్. సో ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అంతా సేమ్, బట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి వాటి బెటర్, వాళ్ళ కొందరికి అడ్మిషన్ ఇస్తారు అంతా ఉంటుంది. బట్ ఫారిన్లో ఎంఎస్ చేసిన అందరూ కూడా తోపులు అనుకుంటే అట్లేం కాదు. బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళు స్టూడెంట్స్ కంపల్సరీ ఆలోచించాలి, పార్ట్ టైం జాబ్స్ కూడా ఒక జాబ్కి 200+ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. అంటే మనము డిమాండ్లో లేము అనమాట. ఇంత ఫైట్ చేసి జాబ్ చేయాల్సిన అవసరం, అంటే చేయాల్సిన స్కిల్ ఉంది, అంత ఓపిక ఉంది అంటేనే రావాలి. సో ఇప్పుడు మీరు 24లో వస్తారంటే 26 తర్వాత గ్రాడ్యుయేట్స్ అవుతారు, అంటే 27 తర్వాత మీరు జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. 26 తర్వాత ఆ పిహెచ్డబ్ల్యూలో మీరు ఉన్నప్పుడు మీరు కంపల్సరీ ఎర్న్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మీరు స్పాన్సర్షిప్ తెచ్చుకుంటే మళ్ళీ 28, 29 తర్వాత ఇంకో 5 years ఉన్న తర్వాత పిఆర్ వస్తుంది పర్మనెంట్. సో ఇదంతా తెలుసుకొని రావాలి. కొందరు వచ్చి మాస్టర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్లో మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను, డెఫినెట్గా అంటే అట్లా ప్రిపేర్ అయి ఉంటే రావచ్చు. సో వాళ్ళ పేరెంట్స్ అంతా సస్టైనబుల్గా ఉండి వాళ్ళు పంపిస్తారు, అండ్ మేము ఇక్కడ జాబ్ వచ్చిన రాకుండా పర్లేదు అనుకుంటాం రావచ్చు. బట్ ఎన్ఐ జాబ్ చేస్తూ అంటే 800 pounds or 500 pounds వస్తాయి, 50K అనుకుందాం ఇండియాలో. సో ఇక్కడ ఖర్చు కూడా అంతే అవుతుంది, 40,000 మినిమం అవుతుంది, 70,000 మ్యాక్సిమం అవుతాయి. స్టూడెంట్స్కి అంటే వితిన్ లిమిట్లో ఉంటాయి, లిమిట్ లేకుండా ఉంటే ఎంతైనా సరిపోదు కదా. సో అట్లా ఉండి అట్లా అయితేనే రావాలి. బట్ తెలియకుండా సో నాకు చాలామంది ఇక్కడ కాంటాక్ట్ అయ్యే వాళ్ళు, నాకు ఇంతకుముందు మా కజిన్ ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఎన్ఐతో క్యాష్ ఇన్ హ్యాండ్ చేసి మాస్టర్స్ ఫీజు కూడా ఒక 5,000 pounds 6,000 pounds పే చేసి అని అన్నారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ డెఫినెట్గా హోమ్ అఫేర్స్ వాళ్ళు డిపోర్ట్ చేస్తారు, 100% డిపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా సౌత్ పోర్ట్లో ఒక దగ్గర కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్న ఇల్లీగల్గా వర్క్ చేస్తున్న ఇమిగ్రెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళని డిపోర్ట్ చేశారన్నమాట. డిపోర్ట్ చేసే ముందు వాళ్ళు ఎప్పుడు మళ్ళీ యూకే రాకుండా వాళ్ళు డిటెన్షన్ సెంటర్లో పెట్టి సో డెఫినెట్గా చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ క్రైమ్ అనమాట. అందుకని సో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎన్ఐ జాబ్లోనే ఉంటాయి, అంటే పేరోల్లో రన్ అయ్యి ట్యాక్స్ పే చేస్తూ ఉండే జాబ్ మాత్రమే చేయాలి. 20 hours per week, హైలైట్ 20 hours, ఓన్లీ 20 hours per week. టర్మ్లో హాలిడేస్లో 40 hours per week మాత్రమే చేయాలి. అట్లా కాకుండా రూల్స్ వైలేట్ చేసే సిచ్యువేషన్లో ఇప్పుడు ఉండలేము. వాళ్ళు అసలేం సీకర్స్ని కూడా పంపిస్తున్నప్పుడు డెఫినెట్గా, అంటే శరణార్థులుగా వచ్చిన వాళ్ళని కూడా పంపిస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఏ లూప్ హోల్ దొరికినా పంపిస్తారు అంతే. సో మీరు ఇప్పుడు ఉన్న సిస్టంలో కామన్గా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఒక 20 lakhs 10 lakhs ఏదో రకంగా లోన్ తీసుకొని అయినా పంపిస్తున్నారు. బట్ పంపించిన తర్వాత ఆ స్టూడెంట్ ఎవరైతే వస్తున్నా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి నేను కరెక్ట్ చేస్తున్నా లేదా అని. అంతేగాని సో అందరూ వెళ్తున్నారనో, మీ కజిన్ వెళ్ళిండనో, మీ బాబాయ్ వెళ్ళిండనో, మీ నాలాంటి యూట్యూబర్స్ చాలామంది చెప్తున్నారో రావద్దు. నేను చెప్పేది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎక్కువ ఇవ్వడానికి చెప్తాను, నా ఒపీనియన్ కంటే కూడా. బట్ ఏది సూట్ అవుతుందో మీరు డిసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే యూ కెనాట్ కంపేర్ ఆరెంజ్ అండ్ యాపిల్. సో ఎవరికి ఏది సూట్ అవుతుందో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఐటీ తీసుకోగానే ఈజీ కాదు, అందరికీ ఐటీలో ఈజీ వర్క్ ఉంటుంది కదా, చాలా చాలా స్ట్రెస్ ఉంటుంది ఐటీలో. మీకు తెలుసు చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి 40s తర్వాత ఐటీలో వర్క్ చేయడం చాలా కష్టమవుతుంది, డిప్రెషన్కి వెళ్తున్నారు. అండ్ హోమ్ లోను, క్రెడిట్ కార్డ్స్, అండ్ ఐటీలో జాబ్ పోతే లే ఆఫ్ అయితే సర్వైవ్ అవ్వలేక, మళ్ళీ కంబ్యాక్ అవ్వలేక, ఫైలప్ అయిపోయిన అప్పులు కట్టలేక చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ ఇంకెక్కువ వస్తుంది. మీరు పౌండ్లలో అప్పులు చేస్తే పౌండ్లలో కట్టాల్సి వస్తుంది కాబట్టి. సో అంత డిప్రెషన్ మీరు తీసుకోగలుగుతారా అని. సో సక్సెస్ఫుల్ అయితే అంత బెటర్. యూఎస్లో రియల్గా 8 కోట్లు 10 కోట్ల ఇల్లులు కట్టిన వాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. బట్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చే వాళ్ళకు ఉండకపోవచ్చు. 2 years తర్వాత మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఉండకపోవచ్చు. దానికి ప్రిపేర్ అయ్యండి. ప్రిపేర్ అయ్యంటే మీరు మీకు ఏది కరెక్టో చూసుకోవడం బెటర్. సో ఇది స్టూడెంట్స్ సంబంధించి డెఫినెట్గా మీరు ఎన్ఐ జాబ్ మాత్రమే చేయాలి. నేను అన్ని వీడియోస్లో ఏ టాపిక్ ఉన్నా తీసుకొచ్చి చెప్తున్నాను, ఎందుకంటే మీరు డెఫినెట్గా డిపోర్ట్ అవుతారు, తర్వాత పిహెచ్డబ్ల్యూ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు యూకే రాకుండా అవుతుంది. అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 90% వాళ్ళందరినీ డిపోర్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు. అట్లా చేసే దాంట్లో 90% అనేది. సో ఎవరు కంప్లైంట్ వచ్చినా రాకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ తెలుసుకొని డెఫినెట్గా ఇది తెలుసుకోకుండా డోంట్ కమ్ టు యూకే వితౌట్ నోయింగ్ దిస్ ఫ్యాక్ట్. నాతో పాటు చాలామంది యూట్యూబర్స్ ఇక్కడ చేస్తున్నారు కదా, మన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. సో చాలామంది సక్సెస్ అయ్యారు 2021, 2022, 2023 వరకు. దాని తర్వాత సిచ్యువేషన్ చూస్తే చాలా వరెస్ట్ ఉంది. పాపం ఇండియాలో 10 years ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇక్కడ వేర్ హౌస్లో అండ్ డెలివరీ జాబ్ కూడా వచ్చినా చేద్దాం, క్లీనింగ్ జాబ్ వచ్చినా చేద్దామని అటెండ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకు కూడా రాకుండా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే ఒక ఫ్యామిలీని ఇక్కడ నడిపిస్తున్నప్పుడు మినిమం 2,000 pounds ఎర్న్ చేయకుంటే వేస్ట్ అవుతుంది. కిడ్స్ అదంతా ఉంటాయి. మినిమం 1,000 pounds రెంట్ ఉంటుంది, మిగతా అంతా కలిసి
కౌన్సిల్ ట్యాక్స్, వాటర్ బిల్లు, ఎనర్జీ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ కలిసి ఒక 1000 అవుతాయి అనమాట. మిగతా అంటే రెగ్యులర్ గ్రాసరీస్తో పాటు మిగతా ఖర్చుని. సో 2000 పవర్ ఎర్న్ చేస్తేనే ఇక్కడ ఉండాలి. సో మీకు ఐటీలో అక్కడ ఉండి సో అది నేను చెప్తా. సో ఇది స్టూడెంట్స్గా. సో ఇదంతా మీరు స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు కూడా డిపెండెంట్ తీసుకొచ్చి వాళ్ళకి జాబ్ వస్తా అంటే అసలు డిపెండెన్స్ కన్నా అసలు ఇప్పుడు జాబ్సే తక్కువ ఉన్నాయి. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో గ్రో అవుతున్నాయి అని చెప్పిన, బట్ సో అది ఎంతవరకు గ్రో అవుతుంది, ఎంతమంది జాబ్ వస్తుందో నా చేతిలో లేదు. చాలామంది క్వశ్చన్స్ అడిగారు, నాకు ఈ టెక్నాలజీలో జాబ్ వస్తుందా, నాకు ఆ టెక్నాలజీలో జాబ్ వస్తుందా అని. సో కాల్స్ ఎట్లా ఉన్నాయో ఇన్ఫర్మేషన్ మాత్రం నేను చెప్పగలుగుతా. నేను హోప్ఫుల్లీ నెక్స్ట్ 2025లో ఆ 2024 తర్వాత గ్రో అవుతుందనే హోప్ ఇచ్చినాను, బికాజ్ అట్లా అనిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఒకరిద్దరికి స్పాన్సర్షిప్ వచ్చింది, బట్ అట్లా అందరికీ వస్తుంది ఇంకా పెరుగుతుందని కాదు కదా. సో చాలా కష్టం ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే 2026 తర్వాత ఒక సర్వే ఏం చెప్పిందంటే 90% అన్స్కిల్డ్ అంటే ఆ సాఫ్ట్వేర్లో కూడా కొంచెం స్కిల్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ కంపల్సరీ లే ఆఫ్ అవుతాయి అని. సో ట్రాన్స్పరెంట్గా అవుతుంది అనమాట ఐటీ. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ర్యాపిడ్గా చాలా స్పీడ్గా పెరుగుతుంది. కాబట్టి ఒక మెషిన్ అంటే ఒక సిస్టమే 10 మంది చేసే జాబ్ ఈజీగా చేయగలుగుతుంది. కాబట్టి జాబ్స్ లే ఆఫ్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాయి. మేమంతా కూడా మాలాంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎట్లా మనము సర్వైవ్ అవ్వాలి ఫ్యూచర్లో అనేది డెఫినెట్గా ఆలోచించాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఐటీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి ఇండియా అయినా యూఎస్ఏ అయినా ఎక్కడైనా. కాబట్టి ఆ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. మీరు వేరే కంట్రీలో ఉన్నప్పుడు జాబ్ లేకుండా ఉంటే సో మనం డైలీ ఇక్కడ మినిమం నువ్వు ఒక 40 to 50 pounds ఖర్చు పెడుతున్నట్టు. సో ఊరికే ఉన్నా కూడా రెంట్కి ఇదంతా కలిసి. సో నువ్వు ఎర్న్ చేయకుండా వేస్ట్ అవుతుంది. నువ్వు ఇక్కడ మినిమం వేజ్ 11 pounds, సో 8 hours చేస్తే 80 pounds వస్తాయి. నువ్వు ఎర్న్ చేయకుండా ఉంటున్నావు అంటే డెఫినెట్గా మనం పే చేయాల్సిందే వస్తుంది. కాబట్టి ఆ స్ట్రగుల్స్ అనేది తెలుసుకొని మీరు షూట్ అవుతారా లేదా ఐటీ జాబ్లో, ఆర్ ఏ కోర్స్ తీసుకున్నా మీరు ఆ స్కిల్ పైన జాబ్ చేయగలుగుతారా లేదా ముందే తెలుసుకోవాలి. మీరు అవసరమైతే దానిపైన వర్క్ చేసి యూట్యూబ్ వీడియోస్ తీసుకొని అండ్ గూగుల్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి కావాలంటే అందులో మీ సర్టిఫికేషన్ లాంటివి చేసి నేను చేయగలుగుతున్నా లేదా అని. ఎందుకంటే నాకు తెలిసిన కొందరు ఐటీ ఫీల్డ్ కాకుండా కంప్లీట్గా వాట్ ఈస్ కంప్యూటర్ అని తెలియకుండా కూడా 2-3 monthsలో పికప్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మ్యాచ్ చేసే స్కిల్ వాళ్ళు ఉన్నారు. కొందరు కంప్లీట్గా ఐటీలో ఎంఎస్సిఎస్సి కూడా ఈ గ్రాడ్యుయేషన్ ఐటీలోనే ఉండి ఎంఎస్ ఐటీలో ఉన్నా కూడా ఇందులో మనం నేర్పించిన తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి వాట్ ఈజ్ యూ అనేది నీకు తెలిసి ఉండాలి. డెఫినెట్గా అట్లయితేనే మీరు ఆ స్టెప్ వేయాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది అనుకుంటారు అదొక ప్రాసెస్ అనుకుంటారు. 3-4 years ఎక్స్పీరియన్స్ పెడతాం ఇండియాలో ఖాళీగా ఉన్నది అండ్ ఇక్కడ మనం కొడతాము మనకు 60,000 వస్తాయని. డెఫినెట్గా అందరికీ చాలా ప్రాబబిలిటీ తక్కువ ఉంది, చాలా కష్టం ఉందన్నమాట. కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ ఈజీ అడ్వైజబుల్. అంటే తెలుసుకోకుండా గుడ్డిగా వచ్చి ఎవరికేదో వచ్చిందని మీకు వస్తుంది మ్యాటర్ ఆఫ్ 2 interviews అనుకుంటే చాలా కష్టం. సో మీరు డెఫినెట్గా మీరు చాలా మళ్ళీ ఐటీలో ఏంటంటే నువ్వు ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ఎన్ని ఎక్స్పీరియన్స్ పెడితే అంత బర్డెన్ నీ పైన ఉంటుంది. సో మనం ఆగిపోతే ఏదైనా జరుగుతుంది అనమాట అది. సో నాకు మా కర్మరాత్ అనే పాపం ఒక తమ్ముడు నేమొద్దు పింగ్ మాట్లాడినాడు మన కనెక్షన్స్ నుంచి వచ్చిన ఒక అతను, అన్న ఇట్లా ఉంది సిచ్యువేషన్ అంటే. ఏంటి అంటే పాపం 2 పిల్లలతో వచ్చిండు 2 years బ్యాక్, మాస్టర్స్ అయిపోయింది, పిహెచ్డబ్ల్యూ జాబ్ రావాలి, ఫుల్ టైం జాబ్. ఆయన నిజంగానే 5 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో. అక్కడ ఒక 16 to 17 lakhs ప్యాకే ఉండే, అంటే ఒక 1.2 lakh 1.3 వచ్చేది అనుకుందాం, 1 lakh అనుకుందాం. సో అది వాళ్ళు పెట్టి మాస్టర్స్ చేసి వచ్చిండు. మాస్టర్స్ చేయడానికి ఒక 20 lakhs ఆబ్వియస్లీ అవుతాయి. ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి సో వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొచ్చి ఇండిపెండెంట్గా ఆమెకు ఒక స్కిల్ ఉంటే ఆ స్కిల్ పైన జాబ్ వస్తే ఆమె 2,000 ఎర్న్ చేస్తే అయిపోతుంది. తర్వాత నేను కూడా ఎర్న్ చేస్తానే ప్లాన్. బట్ రియాలిటీ ఏంటి, ఆయన పార్ట్ టైం జాబ్ చేయగలిగిండు, సర్వైవ్ అయ్యాడు. ఆమె పార్ట్ టైం జాబ్ చేస్తుంది, 2 పిల్లలు పెట్టుకొని. డెఫినెట్గా చేయాల్సిందే. ఇక్కడ ఎవరు పేరెంట్స్ కానీ చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ అంటే అన్నీ మనం మేనేజ్ చేసుకొని జాబ్ చేయాల్సిందే. ఒకరు కూడా చేస్తారు కొందరు, బట్ సో వాళ్ళు 2 చేసిరు. తర్వాత అక్కడ వరకు ఫ్యామిలీ రన్ అయింది. పిహెచ్డబ్ల్యూ అయిపోయిన తర్వాత జాబ్ వస్తా అనుకున్నాడు. పిహెచ్డబ్ల్యూతో 2 yearsలో ఉన్నాడు ఇప్పుడు. బట్ 1 year నుంచి అంటే 1 year అయింది పిహెచ్డబ్ల్యూ వచ్చి, జాబ్ లేదు. అండ్ ఏదో 2 కలిసి వేరే రోజులో పాపం మార్నింగ్ ఆ అమ్మాయి జాబ్ చేస్తే ఇతని పిల్లలు చూసుకుంటే, ఈవినింగ్ ఇతను జాబ్ చేస్తే ఆమె పిల్లలు చూసుకుంటే, అట్లా కష్టపడి జాబ్ చేస్తే వాళ్ళకి వచ్చేంత కలిసి 2,000 pounds అనమాట, 2,200 pounds అట్లా. సో అది స్ట్రగుల్. అది ఎంత స్ట్రగుల్ పాపం. అతను అక్కడే ఉంటే అక్కడే ఇద్దరు ఒక చెరొక 1 lakh ఎర్న్ చేసుకుని ఉంటే మిగతా ఈఎంఐలు అవి అనుకున్న ఒక 50K 60K పోయినా 1 lakh పోయినా 1 lakh అక్కడ ఎర్న్ చేసుకుంటూ పాకెట్లో ఉండదు. ఇక్కడ 2,500 వచ్చినా కూడా ఒకసారి ఇండియా వెళ్తే అన్నీ అయిపోతున్నట్టు. వాళ్ళు 1 year సేవ్ చేసిన అంతా అయిపోతుంది. ఇది ఒక ఫాస్ట్ ప్రెస్ట్. ఇండియా వెళ్ళినప్పుడల్లా మళ్ళీ గిఫ్ట్ తీసుకెళ్ళడం, అందరినీ చూసుకోవడం, వాళ్ళు యూకేలో కలర్ఫుల్గా ఉన్నట్టు చూపించడం అట్లా. సో అదంతా కామన్గా హ్యూమన్ మెంటాలిటీ. అంటే మనం చూపించకుండా డెఫినెట్గా ఛార్జెస్ అవన్నీ అవుతాయి. కాబట్టి అదొక స్ట్రగుల్ పాపం. అంటే అతను తీసుకున్న డెసిషన్కి డెఫినెట్గా మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ దాని తర్వాత పిహెచ్డబ్ల్యూ రాకుంటే ఏం చేయాలన్నా, మళ్ళీ నేను వీసా చేసుకోవాలని అడిగినప్పుడు డెఫినెట్గా చెప్పిన. బట్ అతనే చెప్పిండు అనమాట. సో డెఫినెట్గా మళ్ళీ ఇంకో ర్యాంక్ స్టెప్ వేసి ఇంకొక 20 లక్షలు పెట్టి నేను మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళాను. అంటే వాళ్ళు పార్ట్ టైం చేసిన వాళ్ళు ఇంతకుముందు ఎంఎస్ కోసం వచ్చిన ఫీకి సంబంధించినంత కూడా పే చేయాలి మంత్లీ. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఏం సేవ్ చేయలేకుండా, అంటే ఇండియాలో ఉంటే మినిమం వచ్చేది
ఇంత సాక్రిఫైస్ చేసేసి కూడా వాళ్ళు అంటే జాబ్ రాలేదు. పిహెచ్డబ్ల్యూలో నిజంగా జాబ్ వస్తే 3,000 పౌండ్స్ వచ్చి ఉంటే కొంచెం అట్లా అనుకున్నారు, బట్ కాలేదు ఇది. సో మీరు ఎవరో ఇల్లు కొన్నారని, ఎవరో అది కొన్నారని, ఎవరో BMW కార్డు వాడిని మీరు వెళ్ళి తీసుకుని, సో మీకు షూట్ కానీ లైఫ్లోకి వెళ్ళి పాపం స్ట్రగుల్ అయితే మనం బ్యాక్ వెళ్ళలేము. చాలామందికి మీకు ఇక్కడికి రావాలని డ్రీమ్, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇదంతా వదిలేసి ఇంటికి వెళ్ళి అక్కడికి రావడం ఒక డ్రీమ్ అవుతుంది, కానీ సిచ్యువేషన్స్ చేయలేరు అట్లా. సో నన్ను కూడా కామెంట్ చేస్తే చేస్తుండొచ్చు మీరు, సో నువ్వేందుకు అక్కడ ఉంటున్నారా భయ అని. బట్ సిచ్యువేషన్స్ అంటే మనం ఒక స్టేజ్ వరకు లాక్కొని వచ్చి ఇంకా ఆస్పిరేషన్ అనమాట, జాబ్ ఉంది అది ఉంది కాబట్టి, సో మినిమం మనం వచ్చిన గోల్ని రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా మనం సాటిస్ఫై చేయాల్సిందే. ఇది స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి మీరు వేరే పే చేసి వచ్చి, వీసా కోసం ఎంబసీకి పే చేసి వచ్చి, అంటే కన్సల్టెన్సీకి పే చేసి వచ్చి కొనుక్కొని వస్తారు. అది వరస్ట్ డెసిషన్. అట్లా ఎవరు తీసుకున్నా కూడా అసలు ఎవరు బాగా చేయలేరు. ఇంత చెప్పినా కూడా అట్లా వస్తే మీరు ఇది తెలుసుకోకుండా వస్తే వేస్ట్. ప్లీజ్ డోంట్ పే. అంటే మీరు కన్సల్టెన్సీకి ఒక 20 lakhs పే చేసి 5 years వీసా తీసుకొని, 3 years వీసా తీసుకొని మా ఫ్యామిలీ నేను వస్తాము, ఇక్కడికి వచ్చినాక జాబ్ వస్తుంది ఎవరికి అనుకుంటే చాలా వేస్ట్. మీ కన్సల్టెన్సీ చెప్పని ఛాలెంజెస్ ఉంటాయి అందులో. మీరు ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చినాక మీకు జాబ్ వచ్చే వరకు మీరు ఎవ్రీ మంత్ 500 pounds మినిమం పే చేయాలి కన్సల్టెన్సీకి, అంటే 50,000 కన్సల్టెన్సీకి పే చేయాలి. అండ్ మీరు ఓన్లీ ఒక జాబ్ మాత్రమే వేయగలుగుతారు, అవుట్ సైడ్ 35. ఆ జాబు ఇక్కడ ఒక 100 calls 1-2 కూడా ఆ జాబ్ ఉండవు, ఇంకా రాను అసలే ఉండవు. సో వాళ్ళు మిమ్మల్ని మోసమే చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే 2,000 pounds కోసమో 3,000 pounds కోసమో సో మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా అది ఇల్లీగల్. ఇంకోటి ఏంటంటే అది ఇల్లీగల్ అట్లా రావడం. సో మీరు అక్కడ ఎంబసీకి మాత్రం చూపించగలుగుతున్నారు, బట్ అక్కడ యాక్చువల్ కంపెనీ మీరు అందులో వర్క్ చేస్తున్నారు. మీరు మనీ వేస్తే అతను పేరోల్ రన్ చేసి మళ్ళీ మీకు వేస్తున్నారు. జస్ట్ అక్కడ పేరోల్ రన్ అవుతుంది. ఆ కంపెనీ దొరికేంత వరకు ఇది మీరు చీట్ చేస్తున్నట్టు ఎంబసీని. బట్ ఒకసారి అది దొరికింది అంటే, ఆ కంపెనీ దొరికింది అంటే డెఫినెట్గా రాంగ్. అది అట్లా రాకండి, అట్లా అసలే రావద్దు. మీరు ఆన్సైడ్ వీసా వచ్చినా, స్టూడెంట్ వీసా వచ్చినా ఓకే. ఆన్సైడ్ అయితే డెఫినెట్గా స్ట్రేట్ ఫార్వర్డ్. బట్ పాపం ఇక్కడికి ఆన్సైడ్ వీసాలో వచ్చి కూడా ఒక 6 months వచ్చిన తర్వాత, 1 year వచ్చిన తర్వాత ఎక్స్టెండ్ కాకుంటే వెళ్ళాలంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీకున్న సర్కిల్లో ఇక్కడ కొందరు ILR వచ్చిన వాళ్ళు, ఇక్కడ కొందరు ILR రాబోతున్న వాళ్ళు, ఆ స్కిల్డ్ వర్కర్ వీసా రేజ్ అయ్యి వాళ్ళు ఉండడానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇక్కడ ఉండాలనిపిస్తుంది. వాళ్ళు కూడా 20,000 పెట్టి ఉండడం వేస్ట్. ఎందుకంటే సిచ్యువేషన్ డెఫినెట్గా వరస్ట్కి వెళ్తుంది ఇంకా. సో మీరు కరెక్ట్ లీగల్ వీసాలో లేకుండా ఏ వీసాలో ఉన్నా కూడా డెఫినెట్గా మీరు చాలా స్ట్రగుల్ కావాల్సి వస్తుంది. అట్లా స్ట్రగుల్ కాకుండా కంప్లీట్ చేసుకున్న కొందరు చూసి అట్లా మీరు కావద్దు అని నేను డెఫినెట్గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రాబబిలిటీ చాలా చాలా వరస్ట్ ఉంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఎట్లా అంటే ప్రికాషన్స్తో ఉండాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఐటీ కానీ ఏ సిచ్యువేషన్ కానీ. ఇక్కడ యూకేలో జాబ్స్ కొంచెం లిమిటెడే ఉంటాయి. ఎందుకంటే ఇండియా నుంచి 13 lakhs స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు, ఓన్లీ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అన్ని కంట్రీస్కి. సో నువ్వు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఇండియన్స్ ఉంటారు, పాకిస్తాన్ ఇట్లాంటి కొన్ని కంట్రీస్ తప్ప, ఒక 5 to 10 countries తప్ప మిగతా కంట్రీస్ ఏ కంట్రీకి వెళ్ళినా ఇండియన్స్ ఉంటారు అనమాట. సో అఫ్కోర్స్ మనం స్కిల్ఫుల్గా ఉంటాము, బట్ సిచ్యువేషన్ అట్లా చాలా చాలా వరస్ట్గా ఉంది. వరస్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ ఇంకో కేసు చెప్తా. ఈ కేసులో నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది. పాపం ఊరి దగ్గర అతను నాకున్న కనెక్షన్ నుంచి అట్లా తెలుసుకొని నాకు కాల్ చేసింది అనమాట. మా కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్, ప్రీవియస్ కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్. సో నేను అక్కడ పనిచేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి అండ్ నాకు కాల్ చేసి సిచ్యువేషన్ ఏదైనా యూకేకి రావచ్చా రాదా అని అడిగాడు. సో కంపేరిటివ్లీ యూఎస్ కంటే మిగతా అన్నిటికంటే యూకే ఈజీ కాబట్టి వస్తామని ట్రై చేస్తారు. బట్ నేను చెప్పింది ఏంటంటే ఆయన సిచ్యువేషన్లో ఈజ్ ఎర్నింగ్ ఎగ్జాక్ట్లీ 2,10,000 అప్రాక్సిమేట్లీ ఇన్ ఇండియా, 2 lakhs ప్లస్ అనుకుందాం. సో వాళ్ళ వైఫ్ నాట్ వర్కింగ్, హౌస్ వైఫ్. సో అతనికి 15 years తర్వాత ఒక పాప పుట్టింది మొన్న. 15 years తర్వాత అంటే పాప ఎంత వాళ్ళు గోత్రూ అయ్యారో చూడొచ్చు లైఫ్లో. డెఫినెట్గా ఇక్కడ ఉన్న సొసైటీలో అందరి నుంచి క్వశ్చన్స్ వస్తాయి కదా. సో గోత్రూ అయ్యారు. సో ఆయన మిగతా ప్రైవేట్ విషయాలు కూడా నాకు చెప్పిండు అనమాట. ఏంటి అంటే, సో ఆయన ఈ 15 yearsలో రీసెంట్గా మాత్రం ఒక ఫ్లాట్ కొనగలిగిండు పాపం. ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళంతా మనమంతా కూడా ఇట్లాంటి ట్రాప్లలో పడతాం కాబట్టి చెప్తున్నాను. నేను అట్లా ఫీల్ అయ్యి నేను కూడా చాలా మొన్న వీడియోస్ చేయకపోవడానికి రాజు ఏంటంటే నాకు కూడా అప్స్ అండ్ డౌన్స్ అయినాయి. సో జాబ్లో చేంజెస్ అండ్ సో నేను కూడా చాలా గోత్రూ అయినా కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అందరూ కలర్ఫుల్గా చూపించినంత మాత్రాన అంత లైఫ్ అట్లా ఉండదు. అందుకనే నాకు బ్రేక్ వచ్చింది. తర్వాత ఆయన నాకు 2 lakhs వస్తున్నాయి. ఇప్పుడు నేను అక్కడికి వద్దాం అనుకుంటున్నా. ఒక 20 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఒక 5 years వీసా తీసుకొని వస్తా. మా వైఫ్ పైన వీసా ఇస్తా. నేను డిపెండెంట్ కాబట్టి నాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అనేది క్వశ్చన్ అనే డౌట్ అనే ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకొని నాకు కాల్ చేసిండు. వస్తాను నా వీడియో చూసిండు కాబట్టి కాల్ చేసిండు. సో అప్పుడు నేను చెప్పిన నా అనాలిసిస్ అయితే నా సజెషన్ డెఫినెట్లీ యూ షుడ్ నాట్ కమ్. ఎందుకంటే నువ్వు అక్కడ 2 lakhs నీకు ఎంత ఈఎంఐలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఒక 70,000 వరకు ఈఎంఐస్ ఉన్నాయి. పర్సనల్ లోన్ ఒకటి ఈఎంఐ, ఇంటి ఫ్లాట్ ఈఎంఐ. సో నువ్వు ఆ 70,000 ఈఎంఐ ఇక్కడ పే చేయాలి. ఇక్కడికి వచ్చినా రెగ్యులర్ నువ్వు కంపల్సరీ పే చేయాలి. ఆ జాబ్ పోతుంది, అక్కడ ఎర్నింగ్ అనేది 0 అవుతుంది. ప్లస్ నువ్వు ఒక 20 lakhs అప్ చేస్తున్నావు. అండ్ ఈ 20 lakhs పర్సనల్ లోన్ ఆయనకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వస్తుంది. సో ఈ 20 lakhs ఒక 40,000 ఇంతకుముందు 70 అంటే ఒక 1 lakh ఈఎంఐ పే చేస్తూ ఉండాలా. ఇక్కడికి వచ్చినాక మినిమం 1 lakh అవుతుంది. మినిమం అనుకుందాం, వెరీ మినిమం. ఒక స్టూడియో ఫ్లాట్లో ఉన్నా కూడా అన్ని కలిసి గ్రాసరీస్ ఇంతకుముందు చెప్పిన ఇక్కడ ఛార్జెస్ 1 lakh. ఇది 1 lakh, అది 1 lakh, 2 lakhs పే చేస్తూ
అట్ ద సేమ్ టైం కన్సల్టెన్సీకి నీకు జాబ్ వచ్చేంత వరకు, ఎందుకంటే మనం వరస్ట్ కేసు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ జాబ్ రావడానికి ఒక 6 months పడుతుంది అనుకుందాం. అసలు ఎన్ని మంత్స్ అయినా రాకపోతూ ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఆయన ఓన్లీ అవుట్ సైడ్ ఓకే ఆయన డిపెండెంట్గా వచ్చిన కాబట్టి పర్మనెంట్ చేస్తాడు. ఒక 6 months వరకు వీళ్ళకి ఒక 50,000 పే చేయాలనుకుందాం. సో ఇవన్నీ కలిసి 2.5 మినిమం ఎర్నింగ్ ఉండాలి ఆయనకి. సో వచ్చిన నెక్స్ట్ డే ఇక్కడ జాబ్ చేసినా కూడా ఆయన లీగల్గా జాబ్ అది కూడా రాదు, టైం పడుతుంది మళ్ళీ. సో అది ట్రై చేస్తూ మళ్ళీ ఐటీ జాబ్ ట్రై చేస్తూ ఇవన్నీ పే చేస్తూ ఉండాలి. సో వరస్ట్ కేసులో చూసుకుంటే 1 year జాబ్ రాలేదు అనుకుంటే ఆయన కొలాప్స్ అయిపోతాడు ఫైనాన్షియల్గా కానీ ఇదంతా. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇండియా జాబ్ చేద్దామన్నా అక్కడికి వెళ్ళగానే దొరకదు కూడా. కాబట్టి నేను ఆపితే ఆయన ఆగిండు, సక్సెస్ఫుల్ ఆగి ఇప్పుడు ఆ జాబ్ ఆయన మైండ్లోకి వెళ్ళి తీసేసి ఇప్పుడు ఉంటున్నాడు అక్కడ. సో నేనేం ట్రై చేయమని అంటే నీ కంపెనీ క్లయింట్ అంటే పాసిబిలిటీ ఎట్లా ఉందో అట్లా ట్రై చేస్తే ఓకే, కానీ ఇదంతా వద్దని చెప్పినా డెఫినెట్గా ఆయన టెక్నాలజీ కూడా అంత పెద్ద తోపు టెక్నాలజీ కాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏది ఉంటుంది పెట్టుకుందాం అనుకున్నా కూడా ఈజీగా తీసేస్తారు ఏదో ఒక రీజన్తో. కాబట్టి అట్లా కాబట్టి సో మీరు యూకే యూఎస్ఏ అరే ఏ కంట్రీ ట్రాప్లో పడకండి. డెఫినెట్గా మీరు లీగల్గా వ్యాలిడ్గా వెళ్తేనే వెళ్ళండి. H1B వచ్చినా సరే వెళ్ళడానికి ఆలోచించండి. నాకు తెలిసి చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు సర్వైవ్ కాలేక పాపం నలిగిపోతూ ఉన్నారు. మనం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇంటి దగ్గర నుంచి ప్రతి మంత్ 1 lakh 2 lakhs వేయించుకోలేము, 50,000 కూడా వేయించుకోలేము, ఎందుకంటే అక్కడ చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి డెఫినెట్గా నా సజెషన్ ఫాలో అవుతారని చెప్తూ ఇవన్నీ తెలుసుకోకుండా యూకేకి రావద్దు. యూకే వచ్చే ముందే మీరు ఏ జాబ్ చేయొచ్చో, ఏ టెక్నాలజీ మీకు సూట్ అవుతుందో, ఏ రోల్ మీకు సూట్ అవుతుందో తెలుసుకొని రావాలి. నాలానే చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు, వాళ్ళని అడగండి. నిజంగా కొందరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే చేస్తారు. సో నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే చేస్తున్నా. దాంతోపాటు నేను నా ఛానల్ గ్రో చేసుకుందాం అనుకున్నా తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ నాకు కన్సల్టెన్సీ లేదు, ఉండదు. ఐటీ కన్సల్టెంటింగ్ ఉంటుంది, ఐటీ ప్రాజెక్టులు తీసుకొని డెవలప్ చేద్దాం అనుకుంటా, ఐటీ జాబ్ రోల్స్లో ప్లే చేద్దాం అనుకుంటా. బట్ ఈ విషయంలో నేను ఎక్కడ వీసాలు ఇప్పడము అట్లాంటివి మాత్రం చేసే ఉద్దేశమే లేదు స్టూడెంట్స్ కానీ ఎవరికైనా. కాబట్టి సో డెఫినెట్గా మీరు వచ్చే ముందు ఇవన్నీ తెలుసుకుని డోంట్ కమ్ టు యూకే ఆర్ డోంట్ గో టు ఎనీ కంట్రీ వితౌట్ నోయింగ్ దిస్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ అండి, బాయ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు.